భగవద్గీత సర్వమానవాళికి కల్పవృక్షం, జీవనగీత, జ్ఞానగీత. ఈ భగవద్గీత ఒక్క మతానికి, ఒక్క కులానికో సంబంధించినది కాదు. అన్ని మతాల వారు, అన్ని కులాల వారు ఈ భగవద్గీతను చదవవచ్చు, వినవచ్చును. ఈ పురాణాల వీడియోలు అందరికంటే ముందుగా మీకే రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గంట మీద నొక్కండి. నోటిఫికేషన్ మీకే ముందుగా వస్తుంది. హరే కృష్ణ. శ్రీమద్భగవద్గీత 7వ అధ్యాయం 1వ శ్లోకం. శ్రీ భగవానువాచ: మయ్యాసక్తమానాః పార్థయోగం సంజన్మదాశ్రయః అసంశయం సమగ్రమం మామం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. అనువాదం: శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికను: ఓ పార్థ, మనస్సును నాయందే సంలగ్నము చేసి నా సంపూర్ణ భావనలో యోగమభ్యసించుట ద్వారా నీవు నిస్సందేహముగా నన్నెట్లు సమగ్రముగా నెరగగలవో ఇప్పుడు వినుము. భాష్యము: భగవద్గీత యందలి ఈ సప్తమాధ్యాయమున కృష్ణ చైతన్య తత్వము సంపూర్ణముగా వివరింపబడినది. శ్రీకృష్ణ భగవానుడు సర్వైశ్వర్య సంపన్నుడు. అట్టి ఐశ్వర్యములను అతడు ఎట్లు వ్యక్తము చేయునో ఇందులో వర్ణింపబడినది. అదే విధముగా శ్రీకృష్ణుని శరణు వేడినట్టి 4 రకములైన అదృష్టవంతులను గూర్చియు మరియు శ్రీకృష్ణునికి ఎన్నడను శరణు వేడినట్టి 4 రకములైన దురదృష్టవంతులను గూర్చియు ఈ అధ్యాయమున వివరింపబడినది. భగవద్గీత యందలి మొదటి 6 అధ్యాయములలో జీవుడు వివిధములైన యోగముల ద్వారా తనను ఆత్మానుభూతి స్థితికి ఉద్ధరించుకోగలుగు అభౌతికమైన ఆత్మస్వరూపిగా వర్ణింపబడినది. శ్రీకృష్ణుని యందు స్థిరముగా మనస్సును కేంద్రీకరించుటయే శ్రీకృష్ణ చైతన్యము. యోగములన్నింటి అందును అత్యున్నత యోగమనియు 6వ అధ్యాయము చివరన స్పష్టముగా తెలుపబడినది. అనగా శ్రీకృష్ణునిపై మనస్సును కేంద్రీకరించుట ద్వారానే మానవుడు పరతత్వమును సంపూర్ణముగా గ్రహింపగలుగును, కానీ ఇతర విధానముల ద్వారా కాదు. నిరాకార బ్రహ్మజ్యోతి లేక అంతర్యామి అయిన పరమాత్మానుభూతి ఎనునవి అసంపూర్ణమగుటచే అది పరతత్వపు అంతర్యామి అయి పరమాత్మానుభూతి ఎనునవి అసంపూర్ణమగుటచే అది పరతత్వపు సంపూర్ణ జ్ఞానము ఎన్నటికి కాజాలదు. వాస్తవమునకు అట్టి సంపూర్ణ శాస్త్రీయమైన జ్ఞానము శ్రీకృష్ణ భగవానుడే. శ్రీకృష్ణ చైతన్యవంతునికి సర్వము విదితమగును. మానవుడు సంపూర్ణ కృష్ణ చైతన్యమునందలి ఎట్టి సందేహము లేకుండా శ్రీకృష్ణుడే చరమ జ్ఞానమని తెలుసుకొనును. వివిధములైన యోగ పద్ధతులు అట్టి కృష్ణ చైతన్య మార్గమునకు సోపానముల వంటివి మాత్రమే. కనుకనే కృష్ణ చైతన్యమునందు ప్రత్యక్షముగా నెలకొనినవాడు ఆ ప్రయత్నముగానే బ్రహ్మజ్యోతి మరియు పరమాత్మలకు సంబంధించిన జ్ఞానమును పరిపూర్ణముగా పొందగలుగును. కృష్ణ చైతన్య యోగమును అభ్యసించుట ద్వారా మానవుడు సర్వమును అనగా పరతత్వమును, జీవులను, భౌతిక ప్రకృతిని, వాని విభిన్న తత్వముల వ్యక్తీకరణములను గూర్చి పూర్తిగా ఎరుగగలుగును. కనుకనే 6వ అధ్యాయపు చివరి శ్లోకమునందు చెప్పబడినట్లు ప్రతి ఒక్కరూ యోగాభ్యాసము నారంభింపవలెను. శ్రీకృష్ణ భగవానునిపై మనస్సును కేంద్రీకరించుట 9 విధములైన భక్తియుక్త సేవా సాధన ద్వారానే సాధ్యమగును. వానిలో శ్రవణము మొదటిది మరియు ఎంతో ప్రధానమైనది. కనుకనే
భగవానుడు అర్జునునితో తత్రును నా నుండి వినుము అని చెప్పెను. శ్రీకృష్ణుని కంటే గొప్ప ప్రామాణికుడు మరొకరుండరు కనుక అతని ద్వారా శ్రవణము చేయు గొప్ప అవకాశము మానవుని పరిపూర్ణ కృష్ణ చైతన్యవంతునిగా చేయగలదు. కనుక ప్రతి ఒక్కరూ ప్రత్యక్షముగా శ్రీకృష్ణుని నుండి కానీ లేదా శ్రీకృష్ణుని శుద్ధ భక్తుని నుండి కానీ తత్వమును అభ్యసింపవలెను. అంతేకాకుండా లౌకిక పాండిత్యముచే గర్వించు ఆ భక్తుని నుండి కానీ డాంబికుని నుండి కానీ ఎన్నడూ శ్రవణము చేయరాదు. దేవాది దేవుడు మరియు పరతత్వమును అగు శ్రీకృష్ణుని అవగాహన చేసుకున్న విధానము శ్రీమద్భాగవతమునందలి ప్రథమ స్కందపు ద్వితీయాధ్యాయపు శ్లోకము 17-21 ఇట్లు వర్ణింపబడినది. శృణ్వాతాం స్వకథాః కృష్ణః పుణ్యశ్రవణకీర్తనః హృద్యంతస్థో హ్యభద్రాని విధునోతి సుహృత్సతాతం నష్టప్రాయేష్వభద్రేషు నిత్యం భగవతా సేవయా భగవత్యుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకీ తదా రజస్తమో భావః కామలోభాదయచ్చయే చేతయత్తైరనావిద్ధం స్థితం సత్వే ప్రసీదతి. ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తియోగతః భగవత్తత్వవిజ్ఞానం ముక్తసంగస్య జాయతే విద్యతే హృదయ గ్రంథిచ్ఛిద్యంతే సర్వసంశయాః క్షీయాంతే చాస్య కర్మాణి దృష్ట ఏవాత్మనీశ్వరే. శ్రీకృష్ణుని గూర్చి వేదవాజ్మయం నుండి శ్రవణము చేయుట లేదా భగవానుని నుండియే భగవద్గీతను ప్రత్యక్షముగా శ్రవణము చేయుటయే సరి అయిన పద్ధతి. అందరి హృదయములందును నివసించు శ్రీకృష్ణుడు తనను గూర్చి శ్రవణము చేసిన వానికి ఆప్తమిత్రునిగా వర్తించి నిత్య శ్రవణానురక్తుడైన అతనిని పవిత్రుని చేయును. ఈ విధముగా భక్తుడు తన యందు నిగూఢముగా నున్నట్టి ఆధ్యాత్మిక జ్ఞానమును సహజముగానే వృద్ధి చేసుకొనగలడు. శ్రీమద్భాగవతం నుండి మరియు భక్తుల నుండి శ్రీకృష్ణుని గూర్చి అధికముగా శ్రవణం చేసిన కొలది భగవానుని భక్తి యుక్త సేవ యందు అతడు మరింత అధికముగా స్థిరత్వమును పొందగలడు. భక్తియుక్త సేవాభివృద్ధి ద్వారా అతడు రజస్తమో గుణముల నుండి అజ్ఞానము నుండి విముక్తుడగును. ఆ విధముగా అతని కామము లోభము నశింపగలవు. అట్టి కల్మషములు తొలగినంతనే భక్తుడు శుద్ధతత్వమునందు స్థితుడై భక్తియుక్త సేవచే సంతృప్తుడై భగవత్ తత్వ విజ్ఞానమును పరిపూర్ణముగా అవగాహన చేసుకొనును. ఈ విధముగా భక్తి యోగ క్లిష్టమైన హృదయ గ్రంథిని ఛేదించి పరతత్వమైన దేవాది దేవుని అవగాహన చేసుకుని స్థితికి ఆ సమగ్రం అతనిని వెంటనే చేర్చగలదు. కనుకనే శ్రీకృష్ణుని నుండి కానీ కృష్ణ చైతన్యవంతుడైన కృష్ణ భక్తుని నుండి కానీ శ్రవణము చేయుట ద్వారానే ఎవరైనను కృష్ణ సంబంధ విజ్ఞానమును అవగతం చేసుకొనగలడు. 2వ శ్లోకం. జ్ఞానం తేహం సవిజ్ఞానమిదం వ్యక్ష్యామ్య శేషతః యజ్ జ్ఞాత్వా నేహ భూయోన్యజ్ జ్ఞాత వ్యమవశిష్యతే. అనువాదం.
నీకిప్పుడు నేను ఈ భౌతిక ఆధ్యాత్మిక శక్తులతో కూడిన సంపూర్ణ జ్ఞాన విజ్ఞానములను సంపూర్ణముగా విశదీకరించెదను. దీనిని తెలుసుకొనిన పిమ్మట నీవు తెలుసుకొనవలసినదేదియును మిగిలి ఉండదు. భాష్యము. సంపూర్ణ జ్ఞానమునందు భౌతిక జగత్తు, దాని వెనక గల తత్వము మరియు ఆ రెండింటికి మూల కారణముల జ్ఞానము ఇమిడియున్నది. ఇదియే దివ్య జ్ఞానము. అర్జునుడు తనకు పరమభక్తుడు మరియు ఆప్తమిత్రుడైనందున భగవానుడు అతనికి పైన పేర్కొనబడిన జ్ఞాన విధానమును వివరింపదలచెను. భగవానుని నుండియే ప్రత్యక్షముగా వచ్చుచున్న గురు శిష్య పరంపర మార్గమున గల భక్తునికి మాత్రమే సంపూర్ణ జ్ఞానము ప్రాప్తించునని చతుర్థాధ్యాయపు ఆరంభమున వివరించిన విషయమునే శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ తిరిగి నిర్ధారించుచున్నాడు. కనుకనే ప్రతి ఒక్కరును ఎవరు సర్వకారణములకు కారణుడో మరియు సమస్త యోగాభ్యాసములకు ఏకైక ధ్యానధ్యేయము అతడే సమస్త జ్ఞానమునకు మూలమని తెలుసుకొనగలుగు బుద్ధి శకులుడై ఉండవలెను. ఆ విధముగా సర్వకారణము విదితమైనప్పుడు తెలుసుకొనదంతయు తెలియవలసినదేదియును ఇక మిగిలియుండదు. కనుకనే వేదములు కస్మిన్ భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి అని ముండకోపనిషత్తు 1:1-3 తెలుపుతున్నది. 3వ శ్లోకం. మనుష్యానాం సహస్రేషు కచ్చిద్యతతి సిద్ధయే యథాథామపి సిద్ధానాం కచ్చిన్మాం వేత్తి తత్వతః. వేలాది మనుషులలో ఎవరో ఒకరు మాత్రమే సంపూర్ణ సిద్ధిని సాధించుటకు యత్నించును. ఆ విధముగా యత్నించి సిద్ధి పొందిన వారిలో కూడా ఎవరో ఒక్కడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనగలుగుచున్నాడు. భాష్యము. మానవులలో అనేక రకాల తరగతుల వారు కలరు. అట్టి వేలాది మందిలో ఒక్కడు మాత్రమే ఆధ్యాత్మిక అనుభూతి నందు ఆసక్తిని కలిగి ఆత్మయననేమో దేహమననేమో పరతత్వమననేమో ఎరుగుటకు యత్నించును. సాధారణముగా మానవులు పశు ప్రవృత్తులై ఆహారము, భయము, నిద్ర, మైథునములయందు మాత్రమే నెలకొనియుందురు. అధ్యాయములు ఆధ్యాత్మిక జ్ఞానమునందును ఆత్మ మరియు పరమాత్మలను అవగాహన చేసుకొనుటయందును జ్ఞానయోగ మరియు ధ్యానయోగముల ద్వారా ఆత్మ సాక్షాత్కారమును పొందు విధానమునందును దేహాత్మల భేదము, భౌతిక పదార్థము ఆత్మ నుండి వేరుగా గాంచుట గూర్చియు ఎరుగుట యందును ఆసక్తులై వారి కొరకై నిర్దేశింపబడినవి కాని వాస్తవమునకు కృష్ణ చైతన్యము నందలి వ్యక్తులు మాత్రమే శ్రీకృష్ణుని గూర్చి సంపూర్ణముగా ఎరుగగలుగుదురు. ఇతర తత్వవేత్తలు కూడా నిరాకార బ్రహ్మానుభూతిని పొందవచ్చును. ఎందుకనగా నిరాకార బ్రహ్మానుభూతిని పొందుట శ్రీకృష్ణుని అవగాహన చేసుకున్నట కంటేను మిక్కిలి సులభమైనది. శ్రీకృష్ణుడు పరమపురుషుడు, నిరాకార బ్రహ్మము మరియు పరమాత్మల జ్ఞానములకు కూడా అతీతమైన వాడు. కనుకనే యోగులు మరియు జ్ఞానులైన వారు శ్రీకృష్ణుని అవగాహన చేసుకొను యత్నములలో భ్రమనందుదురు. నిరాకార బ్రహ్మవాదులలో అగ్రగణ్యుడైన శ్రీపాద శంకరాచార్యులు శ్రీకృష్ణుని దేవాది దేవుడని తన గీత భాష్యములో అంగీకరించినను అతని అనుయాయులు మాత్రం శ్రీకృష్ణుని దేవాది దేవుడని అంగీకరింపరు. మానవుడు నిరాకార బ్రహ్మానుభూతిని కలిగియున్నను శ్రీకృష్ణుని అవగతం చేసుకొనుట మిక్కిలి కష్టకార్యమగుటయే అందులకు కారణము. శ్రీకృష్ణుడే దేవాది దేవుడను సర్వకారణములకు కారణమును ఆదిపురుషుడైన గోవిందుడను
అయ్యున్నాడు. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాది రాదిర్గోవింద సర్వకారణకారణం బ్రహ్మ సంహిత 5:1. ఆ భక్తులు అతనిని ఎరుగుట గొప్ప కష్టము. అట్టి అభక్తులు భక్తి మార్గము లేక భక్తియుక్త సేవా మార్గము అతి సులభమైనదని ప్రకటించినను దానిని అవలంబింపలేరు. ఒకవేళ వారు చెప్పినట్లు భక్తి మార్గము సులభమైనతో వారెందుకు కఠిన మార్గమునే అవలంబింతురు? వాస్తవమునకు భక్తి మార్గము సులభమైనది కాదు. జ్ఞానము లేని ఆ ప్రామాణికులైన వారు అవలంబించు నామమాత్ర భక్తి మార్గము సులభము అయినా కావచ్చునేమో కానీ నియమ నిబంధనలను అనుసరించి వాస్తవముగా దానిని అభ్యసింపవలసి వచ్చినప్పుడు మానసిక కల్పనాపరులైన పండితులు మరియు తాత్వికులు ఆ మార్గమున కొనసాగలేక వైదొలుగుదురు. శ్రీల రూప గోపస్వామి భక్తి రసామృత సింధువు 1:2:101 నందు ఈ విధముగా ఉదహరించిరి. శృతిస్కృతి పురాణాది పంచరాత్ర విధిం వినా ఐకాంతికీ హరేర్భక్తిరుత్పాత యైవ కల్పతే. ఉపనిషత్తులు, పురాణములు, నారద పంచరాత్రము వంటి ప్రామాణిక వైదిక గ్రంథములను అనుసరించి చేయబడని భక్తియుక్తమైన భగవత్ సేవ కేవలము సమాజమునందు సంక్షోభమును మాత్రమే కలిగించును. బ్రహ్మానుభూతి కలిగిన అద్వైతికి గాని పరమాత్మానుభూతి గాని కలిగిన యోగికి గాని దేవాది దేవుడైన శ్రీకృష్ణుని యశోద తనయునుగా లేదా అర్జున రథసారథిగా అవగాహన చేసుకొనుట అసంభవము. గొప్ప గొప్ప దేవతలే శ్రీకృష్ణుని విషయమున కొన్ని మార్లు భ్రాంతి నొందుచుందురు. ముహ్యాంతి యత్సురయ ఈ విషయమున శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 1:1 నందు కూడా ఇట్లు పలికెను. మాంతు వేదన కచ్చన ఎవ్వరును నన్ను యథాతథముగా ఎరుగజాలరు. ఎవరైనను అతనిని ఎరుగగలిగినను అట్టి మహాత్ములు అత్యంత అరుదుగా నుందురు. మహాత్మ సదుర్లభ. కనుకనే మానవుడు గొప్ప పండితుడైనను లేదా తత్వవేత్త అయినను భక్తియుక్త సేవ నొనరించినదే భక్తియుక్త సేవ నొనరించనిదే భగవానుని యథార్థముగా తత్వతః ఎరుగజాలడు. కేవలము శుద్ధ భక్తులు మాత్రమే కారణమును సర్వశక్తి సంపన్నత్వమును సంపూర్ణ సంపద, సంపూర్ణ యశస్సు, సంపూర్ణ శక్తి, సంపూర్ణ సౌందర్యము, సంపూర్ణ జ్ఞానము, సంపూర్ణ వైరాగ్యము అను షడ్గుణైశ్వర్య సంపన్నుడైన శ్రీకృష్ణుని భావనాతీతములైన అచింత్య దివ్య గుణములను కొద్దిగా అవగతం చేసుకొనగలరు. తన భక్తుల పట్ల శ్రీకృష్ణుడు పరమదయను కలిగి యుండుటయే అందుకు కారణము. బ్రహానుభూతికి పరమావధి అయిన అతనిని భక్తులు మాత్రమే యథారూపమున అనుభూత మునర్చకొనగలరు. అనుకనే భక్తి రసామృత సింధువు 1:2:234 నందు ఇట్లు చెప్పబడినది. అతః శ్రీకృష్ణ నామాధీన భవేద్ గ్రాహ్యమింద్రియైః సేవోన్ముఖైః జిహ్వదౌ స్వయమేవ స్మృత్యదతః. పరిమిత ఇంద్రియములచే ఎవ్వరునూ శ్రీకృష్ణుని యథార్థముగా అవగాహన చేసుకొనలేరు. కానీ భక్తులు తనకు చేయు ప్రేమతో కూడిన దివ్య సేవతో సంతృప్తి నొంది అతడే భక్తులకు స్వయముగా ప్రకటించుకొనును.
4వ శ్లోకం. భూమిరాపో నలో వాయు కం మనో బుద్ధిరేవ చ అహజ్కార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టదా. అనువాదం: భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి మరియు అహంకారము అను ఈ 8 అంశముల సముదాయము నా భిన్న ప్రకృతి ఎనబడును. భాష్యము: భగవతత్వ విజ్ఞానము భగవానుని దివ్యస్థితిని మరియు అతని విభిన్న శక్తులను గూర్చి విశ్లేషించి చర్చించును. సాత్వత తంత్రమునందు వివరింపబడినట్లు ఆ భగవానుని వివిధ పురుషావతారముల యందలి శక్తికే ప్రకృతి అని పేరు. విష్ణోస్తు త్రీణి రూపాని పురుషాఖ్యాన్యదో విద్యుః ఏకం తు మతాః స్రష్టు ద్వితీయం త్వండసస్థితం తృతీయం సర్వభూతాత్స్తం తాని జ్ఞాత్వ విముచ్యతే. భౌతిక జగత్తు సృష్టికై శ్రీకృష్ణ భగవానుని స్వంశరూపము 3 విష్ణు రూపములను దాల్చును. అందులో మొదటిదైన మహావిష్ణువు మహాతత్వము అని తెలియబడు సమస్త భౌతిక శక్తిని సృష్టించును. 2వ విష్ణు రూపము గర్భోదకశాయి విష్ణువు వివిధ వ్యక్తీకరణలకై అన్ని విశ్వములందు ప్రవేశించును. ఇక 3వ విష్ణు రూపం క్షీరోదకశాయి విష్ణువు సకల విశ్వములందును పరమాత్మ రూపమున వ్యాపించును. అతడు పరమాత్మగా పిలువబడుచు అణువునందును నిలిచియుండును. ఈ 3 విష్ణువులను గూర్చి ఎరిగినవాడు భౌతిక సంబంధముల నుండి విముక్తిని సాధింపగలడు. ఈ భౌతిక జగత్తు భగవానుని విభిన్న శక్తులలో ఒకానొక శక్తి యొక్క తాత్కాలిక ప్రదర్శనము. అట్టి జగత్తు యొక్క కార్యకలాపములన్నీయు పురుషావతారములుగా పిలువబడు శ్రీకృష్ణుని స్వయాంశరూపములైన 3 విష్ణువుల ద్వారా నిర్దేశింపబడుచుండును. సాధారణముగా భగవద్విజ్ఞానము లేనివారు ఈ జగత్తు జీవుల విషయ భోగానుభవమునకై కలదని భావింతురు. అంతేకాకుండా వారు జీవులే భౌతిక ప్రకృతికి కారణములు, నియామకులు భోక్తలుగను భావింతురు. భగవద్గీతను అనుసరించి అట్టి నాస్తికమైన ఈ అభిప్రాయము సరి అయినది కాదు. వాస్తవమునకు శ్రీకృష్ణుడే సమస్త సృష్టికి మూల కారణమని ప్రస్తుత శ్లోకమున చెప్పబడినది. శ్రీమద్భాగవతము కూడా దీనినే నిర్ధారించుచున్నది. భౌతిక సృష్టి అందలి మూలకములన్నీయును భగవానుని విభిన్న శక్తులు. నిరాకారవాదుల చరమగమ్యమైన బ్రహ్మజ్యోతి కూడా ఆధ్యాత్మిక ఆకాశమునందు వ్యక్తమై భగవానుని ఆధ్యాత్మిక శక్తియే వైకుంఠలోకములలో వలె బ్రహ్మజ్యోతిలో ఆధ్యాత్మిక వైవిధ్యములు గోచరించవు. అయినను నిరాకారవాదులు ఈ బ్రహ్మజ్యోతినే శాశ్వత చరమగమ్యముగా భావింతురు. పరమాత్మ రూపము కూడా క్షీరోదకశాయి విష్ణువు యొక్క తాత్కాలికమైన సర్వవ్యాపక అంశమై ఉన్నది. ఆధ్యాత్మిక జగత్తునందు ఆ పరమాత్మ రూపం నిత్యమై ఉండదు. కనుకనే వాస్తవమునకు పరతత్వమనగా దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే. అతడే సర్వశక్తిమంతుడు. అతడే వివిధములైన విభిన్న శక్తులను మరియు అంతరంగిక శక్తులను కలిగి ఉన్నాడు. పైన తెలపబడినట్లు భౌతిక ప్రకృతి యందు ముఖ్యముగా 8 అంశములు కలవు. వీనిలో భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశములను అనునవి మహత్తర సృష్టి లేదా స్థూల సృష్టిగా పిలువబడును. వీని అందే శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధమును 5 ఇంద్రియార్థములను ఇమిడియున్నవి. భౌతిక విజ్ఞాన శాస్త్రమునందు ఈ 10 అంశముల కంటే అధికములైనవి ఏవియూ లేవు. కానీ మనస్సు, బుద్ధి, అహంకారము అను మిగిలిన 3 అంశములు
భౌతికవాదులచే నిర్లక్ష్యము చేయబడుచుండును. మనోకర్మల యందు మునిగిన తాత్వికులు కూడా సర్వమునకు మూల కారణము శ్రీకృష్ణుడని ఎరుగ లేనందున జ్ఞానమునందు అసంపూర్ణులై ఉన్నారు. నేను, నాది అను అహంకార భావనమే భౌతిక స్థితికి మూల కారణము. అట్టి అహంకారము భౌతిక కర్మలకు ఉపయోగపడు దశేంద్రియములను కూడియుండును. బుద్ధి అనునది మహాతత్వ మనబడు సర్వభౌతిక సృష్టిని సూచించును. కనుక భగవానుని విభిన్నములైన ఈ అష్టశక్తుల నుండి భౌతిక జగత్తు యొక్క 24 అంశములు వ్యక్తమగుతున్నవి. ఇవి నాస్తికమైన సాంఖ్య తత్వమునకు చర్చనీయాంశమై విషయములు వాస్తవమునకు అవి అన్నియును మొదట శ్రీకృష్ణుని శక్తి నుండి ఉద్భవించి అతని నుండి విడివడియున్నవి. కానీ అల్పజ్ఞులు నాస్తికులైన సాంఖ్యతత్వవేత్తలు అట్టి శ్రీకృష్ణుని కారునిగా ఎరుగజాలరు. భగవద్గీత యందు తెలుపబడినట్లు శ్రీకృష్ణుని బాహ్యశక్తి వ్యక్తీకరణమే సాంఖ్యతత్వమునందు చర్చనీయాంశము. 5వ శ్లోకం. మితస్తన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహు యయేధం దార్యతే జగత్. అనువాదం. ఓ మహాబాహుడవైన అర్జున, వాటికి అన్యముగా న్యూనమైన భౌతిక ప్రకృతి వనరులను ఉపయోగించుకొని జీవులను కూడియున్న నా ఉన్నతమైన శక్తి వేరొక్కటి కలదు. భాష్యము. జీవులు దేవాది దేవుని ఉన్నతమైన ప్రకృతికి అనగా శక్తికి చెందినవారని ఇక్కడ స్పష్టముగా తెలుపబడినది. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అను వివిధాంశములుగా వ్యక్తమగు భౌతిక పదార్థమే న్యూన శక్తి. భూమియాదులగు స్థూల విషయములు మరియు మనస్సాది సూక్ష్మ విషయములను 2 ప్రకృతి రూపములను న్యూన శక్తి నుండి ఉత్పాదింపబడినట్టివే. వివిధ ప్రయోజనములకై ఈ న్యూన శక్తులను వినియోగించుకొని జీవులు దేవాది దేవుని ఉన్నత శక్తికి సంబంధించిన రూపములు. అట్టి ఈ ఉన్నత శక్తి వలననే సమస్త జగత్తు నడుచుచున్నది. ఉన్నత శక్తికి చెందిన జీవుడు ప్రేరేపింపనిదే భౌతిక జగత్తు నడవలేదు. శక్తులు సర్వదా శక్తిమంతుల చేతనే నియంత్రింపబడి ఉన్నందున జీవులు సదా భగవానునిచే నియంత్రింపబడేడివారే కనుక వారికెన్నడను స్వతంత్రమైన ఉనికి అనునది ఉండదు. కొందరు అల్పజ్ఞులు భావించినట్లు వారెన్నడను భగవానునితో సమాన శక్తిమంతులు కాజాలరు. భగవానునికి మరియు జీవులకును నడమగల భేదమును శ్రీమద్భాగవతము 10:87-30 నందు ఈ క్రింది విధముగా చెప్పబడినది. అపరిమితాధ్రు వాస్తనుభృతో యది సర్వగతాన్ తర్హిన శాశ్వతేతి నియమో ధ్రువ నేతరధ అజనీచ యన్మయం తదనిముచ్య నియంతృ భవేత్తు సమమనుజానాతాం యథమతం మతదుష్టతయా. నిత్యుడవైన ఓ దేవాదిదేవా, బద్ధజీవులు నీ వలనే నిత్యులను మరియు సర్వవ్యాపకులను అయినచో నీ ఆధీనంలో వారెన్నడను ఉండరు. కానీ జీవులు సూక్ష్మశక్తులుగా అంగీకరింపబడినచో వెంటనే వారు నీ పరమ నియంత్రణకు లోబడియుందురు. కనుకనే జీవులు నిన్ను శరణజొచ్చుటయే నిజమైన ముక్తి. అట్టి శరణాగతియే వారికి ఆనందమును చేకూర్చగలదు. అట్టి స్వరూప స్థితి అందే వారు ప్రకృతి నుండి విముక్తులగుదురు. కనుకనే భగవానుడు మరియు జీవులను సర్వ విధములుగా సమానులే అను అద్వైత వాదమును తమ పరిమిత జ్ఞానముతో
ప్రతిపాదించు అల్పజ్ఞులైన మానవులు దోషపూరితమైన కలుషితమైన అభిప్రాయమును కలిగి ఉన్నట్టి వారగుదురు. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే పరమ నియంత్రకుడు. జీవులందరూ అతనిచే నియంత్రింపబడేడి వారు. ఈ జీవులు భగవానునితో గుణైక్యమును కలిగి ఉన్నందున వారందరూ భగవానుని ఉన్నతమైన శక్తిగా గుర్తింపబడేరి. కానీ శక్తి పరిమాణములో వారెన్నడూ భగవానునితో సమానులు కాజాలరు. స్థూలమును సూక్ష్మను అయిన న్యూన శక్తిని భౌతిక పదార్థము వినియోగించుకొనున్నప్పుడు ఉన్నత శక్తికి చెందిన జీవుడు తన వాస్తవ ఆధ్యాత్మిక మనస్సును మరియు బుద్ధిని విస్మరించును. జీవునిపై భౌతిక శక్తి ప్రభావమే ఈ విస్మరణకు కారణము. కానీ జీవుడు భౌతిక మాయాశక్తి ప్రభావం నుండి బయటపడినప్పుడు ముక్తిని పొందగలడు. మాయాశక్తి కారణమున జీవుడు అహంకారముచే నేను భౌతిక దేహమును మరియు భౌతిక వస్తువులన్నీను నావి అని భావనను కలిగియుండును. అన్ని విధముల భగవానునితో సమానుడను భావముతో సహా సమస్త భౌతిక భావముల నుండి విముక్తుడైనప్పుడు జీవుడు తన నిజస్వరూప స్థితిని గుర్తించును. అనగా శ్రీకృష్ణ భగవానుని వివిధ శక్తులలో జీవుడు ఒకడని అట్టి జ్ఞానవుడు భౌతిక సంపర్కము నుండి విడిపడినప్పుడు పరిపూర్ణ కృష్ణ చైతన్యమును ముక్తిని పొందుననియు గీత నిర్ధారించుచున్నట్లు మనము నిశ్చయింపవచ్చును. ఈ భగవద్గీత జ్ఞానగీత, జీవనగీత. ఈ భగవద్గీత సమస్త ప్రజలు చదవవచ్చును, వినవచ్చును. సమస్త మానవానికి కల్పవృక్షము ఈ భగవద్గీత. మీకు తెలిసినంతగా మరికొంతమందికి ఈ జ్ఞానమును పంచగలరని మా మనవి. ఈ పురాణాలు మీకు ఎప్పటికప్పటికి వీడియో మీకు ముందుగా చేరాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ గంటను నొక్కండి. నోటిఫికేషన్ మీకే ముందుగా వస్తుంది. ఓం నమో నారాయణాయ. జై శ్రీకృష్ణ.